వెల్కమ్ టు రాజ్ న్యూస్ ప్రశ్న వేదిక కార్యక్రమానికి స్వాగతం. నేను మీ కార్తిక్. ఈరోజు మన గెస్ట్ తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులు, అదేవిధంగా ఎల్బీ నగర్ నియోజకవర్గం చైతన్యపురి కొత్తపేట డివిజన్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, అదేవిధంగా కొత్తపేట చైతన్యపురి డివిజన్ నుంచి బీఆర్ఎస్ పార్టీ తరపున కార్పొరేటర్ టికెట్ ఆశిస్తున్నటువంటి వ్యక్తి తోట మహేష్ యాదవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం. నమస్తే అండి. వెల్కమ్ టు రాజ్ న్యూస్. కార్తిక్ గారు నమస్తే. మీ కుటుంబ నేపథ్యం ఏంటి అంటే ఏం చెప్తారు? మా నాన్నగారు కృష్ణ యాదవ్ సామాజిక వర్గం కొత్తపేట యాదవ్ సంఘం అధ్యక్షులుగా చేశారు. మాది అగ్రికల్చర్ది డైరీ ఫామ్ ఉండే. డైరీ ఫామ్ నుంచి మాకు ఇప్పటికి కూడా డైరీ ఫామ్ నడుస్తుంటుంది. నడుస్తుందండి. పనిగిరి కాలనీలో మా డైరీ ఫామ్ ఉంటుంది. డైలీ పొద్దున్నే మా డైరీ ఫామ్ వర్క్ చూసుకుంటాం. తర్వాత ప్రజాక్షేత్రంలో మేము ఏ విధంగా చేయాలో ప్రజాక్షేత్రంలో మేము తగిన సాయం చేసుకుంటూ ముందుకు వస్తుంది. మీరు రాజకీయాల్లోకి ఎప్పుడు వచ్చారు, రావాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందంటే ఏం చెప్తారు? 2008-9 అప్పుడు స్వచ్ఛందంగా కొన్ని స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తుండే. స్వచ్ఛంద కార్యక్రమాలు అంటే పిల్లలు చదువుకునే పిల్లలకు చదివించడము. ఒక 1 year 2 years 3 years దాకా చూసినాం చదివించడం. ఒక ఫస్ట్ ఇయర్ ఒక 2-3 మెంబర్స్కి, సెకండ్ ఇయర్ 4-5 మెంబర్స్కి, అట్లా కొద్దిగా 35-40 మంది పిల్లల దాకా నేను సొంతం ఖర్చుతోటి నా ఫ్రెండ్స్ సాయంతో కొద్దిగా సాయం వాళ్ళు కూడా చేశారు. వాళ్ళతో పాటు నేను పిల్లల్ని చదివించడం మొదలుపెట్టిన. అట్లనే రక్తదాన శిబిరాలు, ఇట్లా చలివేంద్ర కార్యక్రమాలు, ఇవన్నీ స్వచ్ఛందంగా చేసుకుంటూ ముందుకు వచ్చిన ప్రజాక్షేత్రంలో. దీంతో పాటు ఏదైనా పార్టీ మనకు అండగా ఉంటే ఇంకా బాగుంటుంది, ఇంకా రానున్న రోజుల్లో అందరికీ ఇంకా హెల్ప్ చేయవచ్చు అనే ఉద్దేశంతో బీజేపీ పార్టీలో జాయిన్ అయినాను. పార్టీ నుంచి ఏం చేయలేకపోతున్నాం. ఒక రోడ్ వేపియాలన్నా, ఒక వాటర్ ప్రాబ్లం ఉన్నా, ఏ అధికారులు ఎవరు కూడా బీజేపీ పార్టీ అంటే ఎక్కడ కూడా ఎవరు కూడా స్పందించట్లేదు. ఇంకా రామ్మోహన్ గౌడ్ గారు అప్పుడు జాతీయ పార్టీ కదా బీజేపీ పార్టీ అంటే, సెంట్రల్ పరంగా ఓకే, స్టేట్ లెవెల్లో ఇప్పుడు మనం డివిజన్లో మనము నలుగురికి హెల్ప్ చేయాలి. ఏదైనా రోడ్ వర్క్ ఉంటుంది, డ్రైనేజ్ వర్క్ ఉంటుంది, ఇతర కార్యక్రమాలు ఏవైనా ఉంటాయి. అవి ఏమైనా చేయాలంటే చేయలేకపోతున్నాం. కానీ అలాంటి పార్టీ నుంచి వీడి బీఆర్ఎస్ పార్టీలోకి రావడానికి గల కారణాలు ఏంటంటే ఏం చెప్తారు? ఓన్లీ డెవలప్మెంట్ కోసం మన డివిజన్లు, మనం కొత్తపేట డివిజన్ అంటే అప్పుడు చైతన్యపురి, కొత్తపేట, నాగోల్ 3 కలిపి ఒక డివిజన్ ఉండే. ఈ ఉమ్మడి డివిజన్లో ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా ఎవరు స్పందించలేదు జిహెచ్ఎంసీ అధికారులు. అయితే రామ్మోహన్ గౌడ్ చురుకుగా పనిచేస్తున్నారు. అప్పుడు రామ్మోహన్ గౌడ్ నన్ను 2-3 సార్లు అడగడం జరిగింది. లేదు, నువ్వు పార్టీలకు రా, నీకు ఎందుకు, నేనున్నా, నీకు సపోర్ట్ చేస్తా, నువ్వు ఇంకా ముందుకు వస్తావు, ఇంకా నువ్వు రాజకీయంగా ఎదిగేది ఉంది అని చెప్పి ఆయన నన్ను హరీష్ రావు గారి సమక్షంలో పార్టీలో జాయిన్ చేయడం జరిగింది. జాయిన్ చేసిన తదనంతరం ఆయనని నేను మామూలు ఒత్తిడి చేయలేదు. అన్న ఈ రోడ్డు బాగలేదు, ఖచ్చితంగా రావాలి, పొద్దున్నే పోయి కూర్చునేటువంటి తీసుకొని వచ్చుకొని పొద్దున్నే పాదయాత్ర స్టార్ట్ చేసుకొని ఎక్కడెక్కడ ఏ సమస్యలు 2014-15 ఆ టైంలో ఆయనతో పాటు తిరిగి డివిజన్లో ఏ సమస్యలు ఉన్నాయి, ఎక్కడున్నాయి. మళ్ళీ ఆయన ఫండ్స్ ఆయనకైతే రావు. ఆర్ కృష్ణయ్య గారు గెలిచిరు. అప్పుడు ఆయన ఫండ్స్ లేకున్నా మన పట్నం మహేందర్ రెడ్డి గారిది, నాయన నరసింహారెడ్డి గారి ఫండ్స్ ద్వారా మా డివిజన్లలో అభివృద్ధి కార్యక్రమాలకు ముందుకు వచ్చింది. పబ్లిక్ కోసం ఏదైనా అవసరం ఉందంటే ఇమీడియట్గా వాళ్ళకి మనం చేసేటట్టు ఉండాలి. లేదంటే రాజకీయాలు తిరిగి ఏం లాభం? కానీ ఎల్బీనగర్ నుంచి వెళ్ళి రామ్మోహన్ గౌడ్ గారు 2 సార్లు బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేయడం జరిగింది. ఆయన మీకు అత్యంత సన్నిహితులు. ఆయన ఆధ్వర్యంలోనే మీరు బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. కానీ ప్రస్తుతం ఆయన బీఆర్ఎస్ పార్టీలో లేడు, కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. మరి మీరు బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు. మిమ్మల్ని ఆహ్వానించలేదా కాంగ్రెస్ పార్టీ పోదా మహేష్? ఆహ్వానించారు, కానీ నా కాంగ్రెస్ పార్టీ కానీ ఏ పార్టీకి పోయే దాంట్లో లేను. ఓన్లీ టీఆర్ఎస్ పార్టీ. అప్పుడు టీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ గారు అంటే అభిమానం, ఆయన మీద అభిమానంతో ఇప్పుడు నేనే కాదు, నా కుటుంబ సభ్యులు, మా నాన్నగారు కూడా కేసీఆర్ గారు అంటే ఎంతో అభిమానిస్తారు. దేనికోసం అభిమానిస్తారు అంటే దానికి ఒక రీజన్ ఉంటుంది. ఇప్పుడు అప్పట్లో మేము అగ్రికల్చర్ వర్క్ చేసుకుంటాం. మన గడ్డి పొలాలు ఉండే, ఆ పొలాలల్లో మేము పొద్దున్నే లేచి పని చూసుకోవడము, మళ్ళీ మోటార్ ఆన్ చేయడం. అప్పుడు కరెంట్ సమస్యలు చాలా ఉండే. ఏది ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కరెంట్ సమస్యలు చాలా ఉండే. ఆ కరెంట్ సమస్యలలో ఏమవుతుండే, మేము రాత్రికి కరెంట్ పోయి రాగానే మళ్ళీ నైట్ 11 అయినా 12 అయినా టార్చ్ లైట్ తీసుకొని పొలాలలో పోయి మోటార్ ఆన్ చేసి రావాలి. ఆన్ చేసి వచ్చి మళ్ళీ ఎక్కడి దాకా వచ్చినాయి వాటర్ ఏంది చూసుకోవాలి. ఆడ నైట్ టైంలో అంటే పాములు, తేళ్ళు, ఆ టైంలో ఇట్లుండే అడవిలాగానే ఉండేది మొత్తం. ఎప్పుడైతే కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిందో 24 గంటల కరెంట్ ఇచ్చి రైతుని రాజుని చేసిన ఏకైక ముఖ్యమంత్రి యావత్ భారతదేశ రాష్ట్రంలో కేసీఆర్ గారే ఉన్నారు. కేసీఆర్ గారి కోసం అందుకే మేము పార్టీ మారేది లేదు. కేసీఆర్ ఉన్న రోజులు కేసీఆర్ గారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ అధికారం లేదు, ఎట్లా కొనసాగుతారు మరి బీఆర్ఎస్ పార్టీలో? అధికారంలో ఉన్నా లేకుండా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఏం పని చేస్తుంది? కేసీఆర్ గారు చేసిన పనులు ఏమున్నాయి, ఈయన చేసిన పనులు ఏమున్నాయి?
కనీసం ఒక ఇటుక పెట్టి ఒక ఇల్లు కట్టిండా, ఇంతవరకు కట్టింది లేదు. దాదాపు 2,50,000 మంది ఇళ్ళకి జీవోలు ఇచ్చారు. 58, 59 జీవో మా కేసీఆర్ గారి ప్రభుత్వంలో వచ్చింది. పట్టాలు ఇచ్చారు అందరికీ. అంటే గరీబోళ్ళకి పట్టాలు ఇచ్చి వాళ్ళని సొంత ఇల్లు చేసిరు. డివిజన్లు ఉన్నాయా 58, 59? ఉన్నాయి. మన ఇందిరానగర్లో పట్టాలు వచ్చినాయి, సొంత ఇల్లు చేసినాం. ఇట్లా రేవంత్ రెడ్డి పరిపాలన ఏముంది, ఉన్న ఇళ్ళని గుంజుకు హైడ్రాని తీసుకొచ్చి ఉన్న ఇళ్ళని గులగొడుతుండు. మీరు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కూడా కీలక పాత్ర పోషించారని బయట ప్రచారం జరిగింది అప్పట్లో. ఎటువంటి పాత్ర పోషించారు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో? తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో అప్పుడు మన కాంచం గారు ఉండే అండి, కాంచం సత్యనారాయణ గారు అని చెప్పి మా ఎల్బీనగర్ కాన్స్టిట్యూన్సీలో చురుగ్గా ఉండే ఆయన. ప్రతి మీటింగ్ కానీ ఎక్కడ కానీ మీటింగ్ అరేంజ్ చేసినప్పుడు ప్రతి పొద్దున్నే మేము అక్కడ వాకింగ్లో కలిసేటోళ్ళము. ఇక నేను ఉండే బిజీలో అప్పుడు అగ్రికల్చర్ పని ఉంటుండే, నేను బిజీలో ఉండి ఎక్కువ టైం ఇవ్వలేకపోతుంటే ఆయన ప్రతి దాంట్లో మహేష్ మనం అందరం కలిసి చేయాలి, తెలంగాణ కోసం చేయాలి, ఆయన మాటలు కూడా నాకు నచ్చుతుండే. సరే నా వంతు సాయంగా అన్న నేను ఏం చేయాలనో చెప్పు అని చెప్పి ఆ టైంలో నా దగ్గర ఉన్న మనుషులను కూడా ఆయనతో పంపించి ఉద్యమంలో ముందు నడిపించి, ఉద్యమంలో ఎల్బీనగర్ కాన్స్టిట్యూన్సీలో మళ్ళీ దశ ఉద్యమం మొదలైందంటే ఎల్బీనగర్ నుంచే. అది కాంచం గారు చాలా బాగా చేసారు. తర్వాత ఆయన పార్టీ మారి పార్టీ కోసం ఇబ్బంది పెట్టింది, అది వేరే. ఎటువంటి కార్యక్రమాలు చేపట్టారు తలసేమియా బాధల కోసం అంటే ఏం చెప్తారు? ఇది కరోనా కష్టకాలలో ఇక్కడ కూడా బ్లడ్ దొరకట్లేదు. నేను బ్లడ్ డొనేషన్ క్యాంపులు ఎవ్రీ ఇయర్ వన్స్ ఆర్ ట్వైస్ కంపల్సరీ పెడతా. అయితే దీనికి సంబంధించి హోటల్ రాష్ట్ర నాయకులు, హోటల్ యూనియన్ వాళ్ళు వీళ్ళు నా దగ్గర అనిల్ అని చెప్పేసి నా దగ్గర సంప్రదించింది. అన్న ఇట్లా పరిస్థితి బాగలేదు, వీళ్ళు గరీబోళ్ళు, బ్లడ్ విషయంలో రక్తదానం కోసం చాలా పరిశాన్ అవుతారు, 15-20 రోజులకు వాళ్ళకి బ్లడ్ చేంజ్ చేయాల్సి వస్తుందంట. కరోనా టైంలో బయటకు ఎవరైతే తిరుగుతలేరు, అందరు భయపడుతురు. ఈ టైంలో క్యాంప్ ఎట్లా పెడతాము, ఏం చేద్దాము అనే ఉద్దేశంలో అప్పుడున్న సిఏ గారితో మాట్లాడి రఘునాథమ్మల స్కూల్ అని మా ఇంటి ఎదురుగా ఉంది, స్కూల్లో ఎవరికి తెలియకుండా లోపల గేట్ లోపల డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ వాళ్ళందరికీ బ్లడ్ క్యాంప్ అనేది నిర్వహించినాము. ఆ బ్లడ్ క్యాంప్లో కూడా అప్పటిదప్పట్లో ఈరోజు అనుకున్నాం రేపే బ్లడ్ క్యాంప్ పెట్టినాం. దగ్గర 96-97 మెంబర్స్ బ్లడ్ డొనేట్ చేసి వెళ్ళారు. అసలు అది మామూలు విషయం కాదు. చాలామంది అప్రిషియేషన్స్ ఇచ్చారు. అప్రిషియేషన్స్ అన్ని కాదు మనం చేసింది, మనం బ్లడ్ క్యాంప్ చేస్తున్నాం. పాపం తలసేమియా పేషెంట్లు కానివ్వండి, క్యాన్సర్ పేషెంట్లు కానీ అప్పుడు చాలామంది బ్లడ్ విషయంలో చాలా ఇబ్బందులు పడుతుంది. వాళ్ళందరూ చిన్న అనుమానం ఇక్కడ, తోట మహేష్ యాదవ్ గారికి కార్మికులు అంటే ఎందుకు అంత ఇష్టం అసలు? నేను కార్మికుని లెక్క ఉండి వచ్చిన కదండి, నేను ఆల్రెడీ ఉన్నానే కార్మికుని లెక్క ఉండి వచ్చినాను. కార్మిక కష్టాలు నాకు తెలుసు, ఎవరెవరు వాళ్ళ బాధలేంది, వాళ్ళ కుటుంబ సభ్యుల బాధలేంది, వీడు పొద్దంతా కష్టపడితే వచ్చే పైసలు ఎంత. ఒక హోటల్స్లో కార్మిక విభాగం ఏర్పాటు చేసి హోటల్స్ కార్మిక విభాగాల అంటే హోటల్ కార్మికుల హక్కుల కోసం కొట్లాడిన ఘనత మీది. మీకు ఎటువంటి హోటల్స్ కూడా లేవు, ఎందుకు? హోటల్ కార్మికులతో నాకు ఒక స్నేహం ఏ విధంగా జరిగిందంటే, కరోనా కష్టకాలాల్లో ఇమీడియట్గా అన్ని హోటల్స్ కూడా బంద్ అయిపోయినాయి. హోటల్ కార్మికులది ఎట్లుంటుంది, పొద్దున డే వైజ్ ఉంటుంది వాళ్ళది. పొద్దున పని చేసుకుంటే 500-1000 రూపీస్ డైలీ ఉంటుంది. ఆ డైలీ గ్రాసరీస్ తెచ్చుకోవడము, దినం గడుపుకోవడము వాళ్ళది రెగ్యులర్, అది నడుస్తుంటుంది. 15 రోజులు అయిపోతుంది, 20 రోజులు అయిపోతుంది, కరోనా లాక్డౌన్ స్టార్ట్ అయింది. వాళ్ళ కష్టాలు వాళ్ళు మాట్లాడుకోవడము, నన్ను సంప్రదించడము, ఆ విధంగా జరిగింది. సరే గ్రాసరీస్ కదా అని చెప్పేసి నేను నా దగ్గర ఉన్నంత వరకు నేను పొద్దున్న లేసి ఇక్కడ గ్రాసరీస్ పొద్దున్నే పెట్టి బియ్యము, కూరగాయలు, ఒక్కొక్క రోజు ఫ్రూట్స్ కూడా పెట్టినా. అట్లా రెగ్యులర్గా నేను పెడితే వాళ్ళందరూ పొద్దున్నే అరే మహేష్ యాదవ్ గారి దగ్గర మనకు వస్తుంది. అట్లా మెల్లమెల్ల హోటల్ కార్మికులు కానివ్వండి, ఇంకా వేరే కార్మికులు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు అందరూ పొద్దున్న లేసి ఇక్కడ లైన్ కడుతుండే. ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే డాడీ కొంచెం సీరియస్ అండి, ఏంద్రా ఇది ఏంది పొద్దున కరోనా మళ్ళీ మనకు కరోనా రాగాల ఎందుకు ఇది అది అంటే 2-3 రోజులు చూసిండు. తర్వాత ఆయన కూడా ఇంట్రెస్టెడ్ వచ్చింది, అరే పాపం కదా అందరు గరీబోళ్ళకే పంచుతున్నాం, ఆకలి ఉన్న వాళ్ళకి అన్నం పెడుతున్నాం మనం అనే ఉద్దేశంతో ఆయన కూడా ముందుకు వచ్చిండు. వారం రోజులు అయిపోయింది, 10 రోజులు రెగ్యులర్గా నాది ఇదే నడుస్తుంది. ఈ రోడ్ నుంచి ఆ రోడ్ మన ఫణిగిరి రోడ్ దాకా అందరికీ ఇట్లా సర్కిల్ పిఎస్ వాళ్ళు వచ్చి సర్కిల్ గీసి ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ 3 ఫీట్కి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మీరు తీసుకెళ్ళండి. ఎవరికి కరోనా రాదు, ఎవరు వచ్చిన వాళ్ళతో మిగతా వాళ్ళకు కూడా ఇబ్బంది జరగదు. కరోనా సమయంలో ఎంతోమంది అంత పెద్ద వ్యాపారస్తులు కానీ పెద్ద బిజినెస్ మ్యాన్లు, ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరు ఆర్థిక సమస్యతోటి జర కొట్టుమిట్లాడిన పరిస్థితులు చూసినాం. కానీ ఇంతమందికి సేవ చేయాలంటే ఆర్థికంగా మీరు ఎట్లా? ఇంతమంది సేవ నా ఒక్కంతో జరగలేదండి, ఏది కూడా నేను ఒక్కరిని చేయలేదు. నాతో పాటు నా కుటుంబ సభ్యులు, మా స్నేహితులు, మా కుటుంబ సభ్యులు అంటే మా ఇంటి వరకే కాదు, మా సిస్టర్ వాళ్ళు, ఇప్పుడు మా బ్రదర్ అయితే నాతో పాటే ఉంటాడు, మా సిస్టర్ వాళ్ళకు కూడా ఫోన్ చేస్తే వాళ్ళు బియ్యం పంపించారు. ఎందుకంటే ఇక్కడ నిజమే
మన ఆకలితో ఉన్నోళ్ళు కార్మికులు వస్తారు రెగ్యులర్గా, వాళ్ళకి ఏం చేయలేకపోతున్నా అని ఫోన్ చేస్తే, మా బావగారికి ఫోన్ చేస్తే, మా చెల్లె వాళ్ళ హస్బెండ్కి ఫోన్ చేస్తే, మా అక్క వాళ్ళ హస్బెండ్కి ఫోన్ చేస్తే వాళ్ళ సాధ్యమైంది. ఒకానొక సమయంలో మా మామయ్య గారు కూడా పంపించారు, అర్జున్ పైల్వాన్ అని చెప్పేసి. తను కూడా పైల్వాన్ అండి, ఆయన రెజ్లింగ్ ఓల్డ్ సిటీలో ఉంటారు. ఆయన 78 years ఇప్పటికి కూడా ఆయన వ్యాయామశాల చేస్తుంటాడు, ఎక్సర్సైజ్ చేస్తుంటాడు. ఎంతోమంది పిల్లలకి ఆదర్శంగా నిలబడ్డాడు. పిల్లలందరినీ యూత్ని వ్యాయామశాలకు తీసుకొని వాళ్ళందరినీ ఇక్కడ ఇప్పుడున్న ఏవైతే చెడు అలవాట్లు లేకుండా మామగారు అంటే మేనమామ లేకపోతే సొంత మామ, వైఫ్ వైఫ్ వాళ్ళ హస్బెండ్. బీఆర్ఎస్ పార్టీ బీసీలకు ఎటువంటి పీఠ అవుతుంది జిహెచ్ఎం సెలక్షన్లో అంటే ఏం చెప్తారు? కంపల్సరీ రిజర్వేషన్స్ ఉన్నాయండి. బీసీలకి ఈక్వల్గా 45% రిజర్వేషన్ అంటారు. కంపల్సరీ బీసీలకు అవకాశం వస్తుంది. నీకు చేతనపూడి డివిజన్లో జనరల్ వచ్చినా నేను కొత్తపేట డివిజన్ నుంచి ఫైట్ చేయగలుగుతా. కొత్తపేట డివిజన్లో జనరల్ వస్తే చేతనపూడి నుంచి అయినా చేయగలుగుతా. నాకు ఇక్కడ నేను కొత్తపేటలో నేను పుట్టినోని చేతనపూడిలో పెరిగినోని. ఇక్కడ 2 డివిజన్లలో నాకు అందరితోటి సంబంధాలు. డివిజన్లో మీ సేవలను గుర్తించి అనేక అవార్డులు వచ్చాయని విన్నాము. ఎటువంటి అవార్డులు వచ్చినాయి? మీరు చేసిన సేవలు ఎటువంటి డివిజన్లో? 2008, 2009 నుంచి ఏదైతే పిల్లలు చదివిపిస్తున్నా కదా, ఆ చదివిపించే క్రమంలో ఒక 7-8 years తర్వాత పిల్లలు కొంచెం 6th, 7th ఉన్న వాళ్ళు 10th వరకు పాస్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు రెగ్యులర్గా వచ్చిపోవడము, అన్న నీ వల్ల చదువుకున్నాము, వాళ్ళని ఎక్కడ కూడా నేను ఎక్స్పోజ్ చేయలే. వాళ్ళ చదువుకి భంగం కలగొద్దు, మంచిగా చదువుకోవాలనే ఉద్దేశంతో నేను ఎక్కడ భంగం కలగదు. వాళ్ళు వచ్చిపోవడం చూడడం, కాలనీలో ఒక అతను చూసి అది శేఖర్ ఆర్ట్స్ అని చెప్పేసి అవార్డ్స్ ఏదో ఇస్తారంట, అది కూడా కరెక్ట్ తెలియదు. ఆయన నా దగ్గరికి వచ్చిండు, ఇట్లా మీది సోషల్ యాక్టివిటీస్లో పిల్లలను చదివించేదంట, మీకు ఒక సేవా భారత్ అవార్డు ఇద్దాం అనుకుంటున్నామని అన్నారు. సేవా భారత్ అవార్డు అంటే నాకు అప్పుడు నేను అవాక్కైనా, ఇదేంది అవార్డు ఏందని నేను పరిశీలన. లేదని మీకోసం ఎంక్వైరీ చేసినాము, మీరు అర్హులు, దానికి మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, మేము చెప్పిన టైంకి వచ్చి మీరు అవార్డు తీసుకొని వెళ్ళిపోతే చాలని అన్నారు. ఏముంది సరే అని చెప్పేసి పోయినా. ఆ సేవా భారత్ అవార్డు ఇచ్చారు, దాని తర్వాత ఎన్టీఆర్ ఎక్సలెన్సీ అవార్డు ఇచ్చారు. అంటే నేను చేసే కార్యక్రమాలు చూసి ఇచ్చారు. అది ఒక అప్రిషియేషనే అనుకుంటా నేను. అది 2016లో వచ్చింది. రాష్ట్ర హోటల్స్ విభాగం కార్మిక రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా హోటల్స్ కార్మికుల సమస్యలను కూడా మీరు కేటీఆర్ గారి దృష్టికి తీసుకెళ్ళారంట. ఎటువంటి సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్ళారంటే ఏం చెప్తారు? ఇప్పుడు హోటల్ కార్మికులది ఎట్లుంటుంది అన్న అంటే, దినం గడిచే పరిస్థితి ఉండదు వాళ్ళది. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితులు ఉంటారు వాళ్ళు. అచానక్లో ఏదైనా యాక్సిడెంటల్గా ఏమైనా ప్రాబ్లం అయినా, ఏదైనా సిలిండర్లు వేరి ఏదైనా దానికి సంబంధించి కేటీఆర్ గారి దృష్టికి తీసుకొని పోయి, అన్న వీళ్ళకు స్పెషల్గా హోటల్ కార్మికులకు సంబంధించి ఒక సంక్షేమ బోర్డు తీసుకొద్దామని ఆయన దృష్టికి తీసుకొని పోయినాము. నేను, మా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు కూడా వచ్చారు. ఇద్దరం ఆయన సమక్షంలో ఆయనకు వివరించడం జరిగింది. ఆయన వచ్చేది మన ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది, మన బీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే హోటల్ కార్మికులకు సంక్షేమ బోర్డు ఇద్దామని చెప్పేసి మాకు మాట ఇచ్చిండు. ఏర్పాటు చేస్తారా? 100% చేపిస్తాం. రైట్. అదేవిధంగా ప్రస్తుతం సుధీర్ రెడ్డి గారితో ప్రయాణం చేస్తున్నారు. ప్రస్తుతం ఎట్లుంది రాజకీయ ప్రయాణం దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారితో? అంటే ఆయనతో ఒక మంచి అనుభవం అండి. హార్డ్ వర్కర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఒక హార్డ్ వర్కర్. అట్లాంటి హార్డ్ వర్కర్కి నాలాంటి హార్డ్ వర్కర్ తోడైందని ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఎర్లీగా లేస్తాడు, పొద్దున్నే లేస్తాడు. మార్నింగ్ 5 o'clock ఫోన్ చేయి, ఇమీడియట్గా చెప్పు మహేష్ అంటాడు. అన్నతో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ పొద్దున్నే సమస్యలు మాట్లాడతాను. అన్న ఇట్లా మా కాలనీ ఇట్లా అవుతుంది. డే టైం స్టార్ట్ అయింది అనుకో, అందరూ కాన్స్టిట్యున్సీ చాలా పెద్దది. మన కాన్స్టిట్యున్సీ నలుమూలలో ప్రతి ఒక్కరు గుర్తుపడతాడు అన్న. ప్రతి ఒక్క కాలనీ అధ్యక్షులని, కాలనీ మాజీ అధ్యక్షులని అందరినీ గుర్తుపెట్టుకుంటాడు. అందరి సమస్యలు చూసుకోవాలి ఆయన. మనం పోయి పదే అన్నగో ఇట్లుంది, ఈ కాలనీ ఇట్లుంది, ఇవన్నీ ఆయన విసిగించకుండా ఆయనతో ఏదైతే మాతో అయ్యేంత వరకు చేయమంటాడు. కానీ సమక్షంలో అన్న దృష్టికి పోతాం. అది ఏదంటే ఇప్పుడు మార్కెట్ సంబంధించి అప్పుడు ఫ్రూట్ మార్కెట్ తీసేసి తరలించిన తర్వాత అందరు ఫ్రూట్ వెండర్స్ అందరూ రోడ్డుకి అడ్డంగా ఈ బ్లాక్ చేసేసారు ఈ రోడ్ అంతా. అది జీబీఆర్ హాస్పిటల్ ఉంది, కోహెడ తరలించారు కదా. కోహెడ తరలించిన తర్వాత చిన్న వ్యాపారులు, చిరు వ్యాపారస్తులు ఏం చేసారు, ఈ రోడ్డుకి అడ్డంగా ఈడ పెట్టేసి రోడ్ బ్లాక్ చేయడం. ఈ రోడ్ బ్లాక్ చేయడం వల్ల ఏమవుతుంది, ఆడ హాస్పిటల్ది అదొక మేజర్ ప్రాబ్లం. హాస్పిటల్ సంబంధించి ఎమర్జెన్సీ ఎవరైనా రావాలంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. దాని తర్వాత మెట్రో పోవాలంటే ఇక్కడ నుంచే వెహికల్స్ అక్కడ పెట్టి మెట్రో పోవాలన్నా కూడా టైంకి కొంచెం అందరికి ఇబ్బంది అవుతుంది. అన్న సమయంలో పోయినాం, చూసినాం. ఇమీడియట్గా ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకుపోయిన వెంటనే ఆయన ఏం చేసిండు, జిహెచ్ఎంసీ అధికారులకు కాల్ చేసిండు, మన ఏసీపీ ట్రాఫిక్ ఏసీపీ గారికి కాల్ చేసిండు. ఇట్లా మహేష్ వస్తాడు, మహేష్ ప్రాబ్లం వివరిస్తాడు మీకు, అది ఇమీడియట్గా సాల్వ్ చేయాలి, ఇది కాలనీలో అందరికీ ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంలో చెప్పిన వెంటనే వాళ్ళని సంప్రదించిన. ఇంతవరకు డిస్టర్బెన్స్ కాల్ చేసి 2 years 3 years అయింది, ఇప్పటివరకు ఎవరు కూడా అక్కడ డిస్టర్బెన్స్ లేదు.
మనం ఒక ప్రాబ్లం అట్లాంటి ప్రాబ్లమ్స్ మేజర్ ప్రాబ్లమ్స్ ఉంటే ఎమ్మెల్యే గారి దగ్గర పోతాం. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా మేము మాట్లాడి అధికారులతో మాట్లాడి చేపించగలుగుతాం. చైతన్యపూర్ డివిజన్లో తోట మహేష్ యాదవ్ గారు ఒక 500 గజాల భూమిని కబ్జా చేసి క్రికెట్ బాక్స్ నిర్మించి ఆ భూమి కబ్జాలో మీరే ఉన్నారన్న ప్రచారం కూడా జరుగుతుంది. అది వాస్తవం కాదంటారా? కబ్జా అనేది వాస్తవం కాదు. ఇది మా పట్టదారులం. మేము గడ్డి వ్యాపారం, గడ్డి గోష్ఠులం. మా గడ్డి పొలాలు ఉండే, మా పొలాలకు ఆనుకొని లైన్గా అన్ని మా సర్వే నెంబర్ 39, 37, 36, 70 అట్లా సర్వే నెంబర్లు ఉన్నాయి. మా దాంట్లో ఉన్నది ఓన్లీ 4.5 ఎకర్స్లో 2.5 ఎకర్స్ లేఅవుట్ చేసినాం. ఇంకో 2 ఎకర్స్ వదిలేసినాం. 2.5 ఎకర్స్లో లేఅవుట్ చేసినాం. దీని పక్కకి ఏదైతే ఉందో మిగతా సర్వే నెంబర్లలో లేఅవుట్లు అయినాయి, ప్లాట్లు అయినాయి, పర్మిషన్లు తెచ్చుకున్నారు. లేఅవుట్లు ఇప్పుడు కాదు, 1972లో లేఅవుట్లు అయినాయి. లేఅవుట్ చేసిరు, వాళ్ళు పర్మిషన్లు తెచ్చుకోరు, ఇల్లులు కట్టుకొని అందరూ ఉన్నారు. మా దాంట్లో కూడా నా పట్టా భూమిలో నాది 500 గజాలు నాది ఉన్నది. నేను ఇప్పుడు ఇల్లు కట్టడం ఎందుకని చెప్పేసి ఒక గ్రౌండ్ వేసినాం. అక్కడ ఉట్టి వదిలేస్తే పిల్లలు ఆలీలు పోయి తాగి అక్కడ కొంచెం అసభ్యకరంగా ఇదవుతుందని చెప్పి కాలనీ వాసులు అంటే, ఆ కాలనీ అధ్యక్షులు అంటే సరే అన్న ఒక గ్రౌండ్ వేసేద్దాం, పిల్లలు కూడా కొంచెం ఆడుకోనికి ఉంటుంది, నీట్గా ఉంటుంది. ఇక్కడ ఆ మూసి ప్రాంతం అంటే కూడా అక్కడ ఇక్కడ కూడా మొత్తం అంతా వాసన, ఆల్రెడీ ఆ ఇబ్బందికరాలు ఉంటారు, పందులు తిరగడము ఇదంతా ఆగమం ఉంది. దానికి కొంచెం మీరు ఫెన్సింగ్ వేసుకోండి అంటే ఫెన్సింగ్ ఎందుకన్నా గ్రౌండ్ వేద్దామని వేయించేసుకున్నాం. మూసి నది పక్కల చుట్టుపక్కల మీకు కొన్ని ప్లాట్స్ ఉండే, ఆ ప్లాట్స్ను మీరు కొంతమంది గతంలో కొంతమందికి అమ్మడం జరిగింది. కానీ ప్రస్తుతం ఆ ప్లాట్స్ హైడ్రాలో ఉన్నాయి, ఆ బఫర్ జోన్లో ఉన్నాయి. ఆ ప్లాట్లు అమ్మి ఆ తప్పు మీ మీదకి వస్తుంది కాబట్టి ఆ ప్లాట్లో ఉన్న ప్రజలను కావచ్చు, ఆ ఓటర్లను కావచ్చు, ప్రభుత్వం పైన మీరు ఉసుగొలుపుతురన్న ప్రచారం జరుగుతుంది. వాస్తవం కాదంటారా? ఇది తెలిసి తెలియని మాటలు కొంతమంది కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు నా పైన నిందలేస్తారు. నా దాంట్లో ఉన్నదే 2 ఎకరాల్లో సర్వే నేను చేసి ప్లాట్లు చేసి అమ్మినాం. పట్టా భూమి సర్వే నెంబర్తో సహా చెప్పినా మీకు. దాని పక్క ప్లాట్లలో ఇల్లు ఎవరైతే కట్టిరో అవి ఎఫ్టీఎల్ దీంట్లో బఫర్లు వస్తున్నాయి, ఎఫ్టీఎల్ వస్తున్నాయి అని ఆర్బిఎక్స్ అని చెప్పి వేస్తారు వచ్చి. అయితే అక్కడ కాలనీవాసులను నేను ఇక్కడ లోకల్ అతన్ని కంపల్సరీ ఆ సర్వే నెంబర్ నాకు సంబంధం లేదు. ఎక్కడైతే ఆర్బిఎక్స్ వేస్తారో దానికి నాకు సర్వే. కానీ మీ ప్లాట్లు ఇప్పుడు మూసి అంటే హైడ్రాలో ఉన్నాయా లేవా? హైడ్రా ఇక్కడెక్కడ హైడ్రా అండి, ఇక్కడ హైడ్రా లేదు. మూసీకి 50 మీటర్ల దూరంలో ఉండొచ్చు అని చెప్పి. బఫర్ జోన్లు ఉన్నాయా? బఫర్ జోన్ ఉంది. ఓకే. ఒకవేళ హైడ్రా ఇండ్లను కొట్టేయాలనుకుంటే మీరు అమ్మిన ప్లాట్లు హైడ్రాలో పోతాయా పోవా? లేదండి, హైడ్రాలో ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి అంటారు కదా, ఆయన్ని చెప్పిండు మూసీకి 50 మీటర్ల దూరంలో బఫర్ జోన్ కూడా రాదు అని చెప్పి చెప్పిండు. 50 మీటర్లు కాదు, 150 మీటర్ల దూరంలో ఉన్నాయి. మావి 150 మీటర్ల దూరంలో ఉన్నాయి. ఎక్కడైతే పక్క సర్వే నెంబర్లో దగ్గర కట్టుకున్నారో ఆర్బిఎక్స్ వేసి రివర్ బెడ్ అని చెప్పి. ఒకవేళ అది హైడ్రాలో పోతే మీరు అమ్మిన ప్లాట్లు ఆ ప్రజలు మీ పైన ఏదైనా తిరగబడతారని అక్కడ ఉన్న ప్రజలను ప్రభుత్వం పైన ఉసిగొల్పింది వాస్తవం కాదు. హైడ్రాలో పోయే సమస్య లేదండి, ఆల్రెడీ పట్టా భూమి మాది, ఇవాళ కొత్తగా చేసింది కాదు. ఇప్పుడు పట్టా పర్మిషన్లు వచ్చి ఇల్లులు కట్టుకొని ఉన్నారు. ఎవరు కూడా అలా తెలిసే తీసుకున్నారు. అందరు పట్టా భూమి అని అంత ఎంక్వైరీ చేసే తీసుకున్నారు. అంత గుడ్డిగా అయితే ఎవరు తీసుకోరు కదా. రైట్. అదేవిధంగా 2016 కావచ్చు, 2021 కావచ్చు, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున మీకు కార్పొరేటర్ టికెట్ దాదాపు ఫైనల్గా చేసి ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ ఇతరులకు ఇవ్వడం జరిగింది. మీకు పొలిటికల్గా గాడ్ ఫాదర్ లేరనుకోవచ్చా? పొలిటికల్గా గాడ్ ఫాదర్ అయితే లేదండి. మా యాదవ సామాజిక వర్గం నుంచి, మా కుటుంబం నుంచి నేనే మొదటి వ్యక్తిని. అది స్వచ్ఛంద కార్యక్రమాలు చేసుకుంటూ రాజకీయాల్లోకి వచ్చిన. ఇప్పుడు నేను పొలిటికల్గా ఒక కార్పొరేటర్ టికెట్ పబ్లిక్ ఎన్నుకున్న నాయకుడిగా ఉందామనే ఉద్దేశంతో 2016లో మన కార్పొరేటర్ టికెట్ కోసం నామినేషన్ పెద్ద ఎత్తున వేసినాం. ఆ పెద్ద ఎత్తున వేయడం కూడా కాలనీవాసులు, ఆటో డ్రైవర్స్ యూనియన్, మన మహిళలు వీళ్ళందరూ కలిసి ఒక ర్యాలీ నిర్వహించారు. ఆ ర్యాలీకి నాకు సంబంధం కూడా నేను ఈటల రాజేందర్ గారి దగ్గర ఉన్నప్పుడు ఆయనతో మాట్లాడుతున్నా, లే మహేష్ నీకు కాదని టికెట్ ఎవరికి వస్తుంది, నువ్వు ఎప్పటి నుంచో నువ్వు పార్టీలో నువ్వు మంచి హార్డ్ వర్కరు అని చెప్పేసి ఆయన కూడా మాట ఇచ్చాడు. నేను వచ్చేసరికి 2016 మిస్ అయింది, 2021 మిస్ అయింది. ప్రస్తుతం ఈసారైనా జిహెచ్ఎంసీ కార్పొరేటర్ టికెట్ మీకు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చేనా? ఈసారి 100% టికెట్ నాకు 100% వస్తుందని నేను ఆశిస్తున్నా. ఎందుకంటే ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు అందరిపైన ఎంక్వైరీ చేస్తారు. అందరిపైన ఎవరైతే కరెక్ట్ వర్కర్ ఉన్నారో, గెలిచే గురాలు అంటారు కదా, గెలిచేటోళ్ళు ఎవరెవరు ఉన్నారు, స్థానికులు ఎవరు ఉన్నారు, క్యాపబిలిటీ ఎవరికి ఉన్నది, ఇవన్నీ సర్వేలు చేస్తారు. ఆ సర్వే ప్రకారం 100% నాకు టికెట్ వస్తుంది. క్లోజ్గా ఉండేటోళ్ళు సుధీర్ రెడ్డి అనుచరులు ఉన్నారు. తర్వాత గతంలో ఇదే బీఆర్ఎస్ నుంచి, ఇదే డివిజన్ నుంచి కార్పొరేటర్ చేసిన వాళ్ళు ఉన్నారు. మీతో పాటు మిగతా కొంతమంది ఉద్యమకారులు ఉన్నారు, అనేక మంది ఉన్నారు ఆశించేటోళ్ళు. అందులో మీకే ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు అందరికీ సేవా కార్యక్రమం చేయాలి, పబ్లిక్ సర్వీస్గా ఉండాలని అందరికి ఉండదు.
ఇవాళ కొత్త పండుగ వాతావరణం ఉంటుంది చూడండి. ఎలక్షన్ అనగానే కొంతమంది కొత్త కొత్త నాయకులు వస్తుంటారు. ఎలక్షన్లు ఉన్నా లేకున్నా ఎప్పుడు పబ్లిక్లో ఉండేటోళ్ళం మేము, కాలనీ సంక్షేమ సంఘాలతో ఉండేటోళ్ళం మేము, వాళ్ళ కష్ట సుఖాలలో ఉన్నది నేను ఇవాళ కొత్తగా నాకు టికెట్ కావాలి వద్దని లేదు. నేను 2016లో కాలనీ సంక్షేమాలు నా ఇంటి ముంగట ఉండి నిలవాడు మేము నీకు గెలిపించుకుంటాం అనే ఉద్దేశం మాటిచ్చిండ్రు. నేరుగా చెప్పండి, ఒకవేళ ఈసారి మీకు టికెట్ రాకపోతే ఇవ్వకపోతే ఏంది పరిస్థితి? టికెట్ రాకపోతే ఈసారి నా చేతిలో లేదు, నేను కాలనీ సంక్షేమాల చేతిలో పెట్టినా వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎట్లా చెప్తే 2 సార్లు వాళ్ళని కాదని వాళ్ళని బాధ పెట్టడం జరిగింది. ఈసారి మాత్రం నేను కంపల్సరీ. కానీ గతంలో జిహెచ్ఎంసీలో ఎన్నికలు చూసుకుంటే సొంత పార్టీ నాయకులనే మీ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీరెడ్డి గారు ఓడగొట్టిరనే ప్రచారం కూడా ప్రతిపక్షాలు విస్తృతంగా చేసినాయి. ఎమ్మెల్యే సుధీరెడ్డి గారికి గతంలో 2020-21లో జరిగిన ఎలక్షన్లకి సంబంధం లేదు. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో గెలిచి పార్టీలోకి వచ్చిన వెంటనే ఆయన ఏ టికెట్లు కూడా ఆయన కేటాయించలేదు. పార్టీ అధిష్టానం కేటీఆర్ గారు అందరు సిట్టింగ్లకే ఇచ్చేసి, ఈయన ఎవరి టికెట్ కూడా వీళ్ళకి అని చెప్పలేదు. ఈడ వ్యక్తిగతంగా ఒక వేవ్ రావడము బీజేపీ, దానివల్ల పార్టీ అంతా ఇదయింది. మా డివిజన్ చేతనపల్లి డివిజన్కి సంబంధించి విఠల్ రెడ్డి కూడా ఏ డివిజన్లో రాని అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు. 100 కోట్లకు పైగా ఫండ్స్ తీసుకొచ్చి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసిండు. అది బీఆర్ఎస్ పార్టీ ఉన్నది కాబట్టే చేసిండు. బీఆర్ఎస్ పార్టీ నుంచే చేయగలుగుతాం, వేరే పార్టీ నుంచి ఎవరు కూడా. ఇప్పుడు బీజేపీ పార్టీ నుంచి ఒక్క ఫండ్ తీసుకురాలేకపోతుండు. నరసింహగుప్తా గారు అని గెలిచారు, ఆయన ఏం పని చేసిండు? కానీ చెప్తుండు కదా ఆయన, మేము కూడా డెవలప్మెంట్ చేస్తున్నాం డివిజన్ అని. ఆ వేసిన రోడ్లు వేపియడం, తీసిన రోడ్లు తీయడం తప్ప ఏం లేదు. ఎక్కడ ఒక కమిటాలు కట్టింది లేదు. బీఆర్ఎస్ పార్టీలో విఠల్ రెడ్డి గారు 2016లో గెలిచి 20 వరకు ఉన్నాడు. ఆ 20 ఎండింగ్ వరకు మున్సిపల్ కాలనీలో కమిటాలు కట్టిండు. ఒక 6 లక్షలు అయితే మొత్తం కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు సరే ఈయన ఓడిపోయిండు, బీజేపీ పార్టీ కార్పొరేటర్ గెలిచిండు. అది 6 లక్షలు అనే ఫండ్ ఎన్ని రోజుల్లో తీసుకురాగలుగుతాం? మీ డివిజన్లో ప్రధాన సమస్యలు ఏంటి అంటే ఏం చెప్తారు? ప్రధాన సమస్యలు వచ్చేసి మూసీకి సంబంధించి, మూసీ దగ్గర బాధితులండి. ఇప్పుడు నేను వాళ్ళకు వాగ్దానం ఇవ్వడం ఏంటంటే ప్రధానంగా పర్ఫెక్ట్ డిపిఆర్ తీసుకొని మూసీకి ఒక వాల్ కట్టించేసి, మూసీ మెజర్మెంట్ మీద ఏముందో అక్కడ వరకు మీరు వాల్ కట్టించుకోండి. తర్వాత మూసీ డెవలప్మెంట్, మూసీ సుందరీకరణ ఏం చేస్తారో చేసుకోండి. దానివల్ల ఏమవుతుందంటే అక్కడ మూసీ పక్కన ఉండే ప్రాంతానికి సంబంధించిన ఇళ్ళల్లో ఉన్న వాళ్ళందరూ పెద్ద మనుషులు చాలామంది వాళ్ళ బాధను మా కళ్ళ దగ్గరుండి చూసినాం మేము. కొంతమందికి హార్ట్ అటాక్ కూడా వచ్చింది. ఒక పెద్ద మనిషి చనిపోయింది, వాళ్ళని మా కళ్ళతో చూసినామండి. మేము చూసి అలా ఏమైపోతుందంటే రాత్రి ఏమవుతుందో అర్థం కాని పరిస్థితులు ఉన్నారు వాళ్ళు. ఎక్కడ ఏ జీసీపీ ఎక్కడ ఏమి వస్తుందో మా ఇల్లుగులో వస్తుందని చెప్పి భయంతో ఉండే, భయాందోళనకు గురైంది. కానీ వాస్తవానికి డివిజన్లో త్రాగునీరులో డ్రైనేజీ వాటర్ కలుస్తుందని కొంతమంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దానిపైన ఎటువంటి చర్యలు తీసుకుంటారు? ఏఈ గారితో మాట్లాడినాం, వాళ్ళకి పర్ఫెక్ట్ ఫండ్ ఏం రావట్లేదు అని చెప్పేసి వాళ్ళు ఎవరు కూడా అధికారులు స్పందించట్లేదు. అంతేందుకంటే ఇప్పుడు ఐసిఐసి బ్యాంక్ దగ్గర డ్రైనేజ్ మ్యాన్హోల్స్ అన్నీ మూతపడిపోయినాయి. వచ్చేది వర్షాకాలం, ఎవ్రీ ఇయర్ నేను కంపల్సరీ పిలిపించి క్లీనింగ్ చేపిస్తాం. అంటే వర్షాకాలం వచ్చే ముందు దగ్గర 2-3 మంత్స్ నుంచి ఆల్రెడీ నా లెటర్ పెట్టినాడు, డివిజన్ అధ్యక్షుని లెటర్ ఆడ పెట్టి డీసీ గారికి ఇచ్చిన, ఈఈ గారికి ఇచ్చిన, పార్వతి మేడం కూడా ఇచ్చిన. వీళ్ళకి ఎవరు కూడా ఇంతవరకు స్పందించలేదు. అధికారులు మా దగ్గర మ్యాన్ పవర్ లేదండి, కొంచెం టైం పడుతుంది అని అంటారు. ఎట్లా ఉండదు మేడం, మ్యాన్ పవర్ లేదని మీరు అంటారు. కేటీఆర్ గారు మీటింగ్కి మేము వేసిన ఫ్లెక్స్లు ఉంటాయి కదండి, మీటింగ్ అయిపోయిన రాత్రి నీకు ఫ్లెక్స్లు తొలగితే ఏడికెళ్ళి వస్తుంది మ్యాన్ పవర్? కేటీఆర్ గారు ఫ్లెక్స్లు తీయనీకే, సుధిరెడ్డి గారు ఫ్లెక్స్లు తీయనీకే, మా ఫ్లెక్స్లు తీయనీకే, ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్స్లు తీయనీకే మ్యాన్ పవర్ వస్తుంది. జిహెచ్ఎంసీ కార్యక్రమాలు పని చేయనీకే మ్యాన్ పవర్ లేదని చెప్తారు. ఇది ఇప్పుడు మనం జరుగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్న పని. కానీ వాస్తవానికి చైతన్యపూర్ కొత్తపేట డివిజన్లో దోమల సమస్య బాగా ఉందనేసి మీ కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు సొంత ఖర్చులు పెట్టి, సొంత నిధులు వేచించి మిషన్లు కొని ఫాగ్ చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఎమ్మెల్యే గారు ప్రతి డివిజన్కి 2 మిషన్లు ఇచ్చారండి. మిషన్లు ఇచ్చి అది దోమల కార్యక్రమం నిర్వహించడం. అది చేసినా కూడా మూసీది ఇంతకుముందు ఎమ్మెల్యే గారు ఎంఆర్డీసీ చైర్మన్ చేసినప్పుడు ఆయన ప్రతి 1 మంత్కో 2 మంత్స్కో మూసీ క్లీనింగ్ చేపిస్తుండే, ఫ్రీ వాటర్ ఫ్లోటింగ్కి చేసినప్పుడు వాటర్ ఎక్కడ కూడా స్టాగ్నేట్గా ఉండకపోతుండే. దానివల్ల గీమలు తక్కువ ఉంటుండే. అప్పుడు ఒక 10% ఉంటే ఇప్పుడు 100% ఉన్నాయి. ఇళ్ళకి మొత్తం వచ్చేసి అందరు చాలామంది చాలా సమస్యలు ఇదే అయ్యారు, హాస్పిటలైజ్డ్ అయ్యారు, అందరు ఇబ్బంది పాలల్లో అయ్యారు. ఇదే ఎంఆర్టీసీ చైర్మన్గా మా ఎమ్మెల్యే సుధీరెడ్డి గారు ఉన్నారు, వాకింగ్ ట్రాక్ కట్టారు. ఆ వాకింగ్ ట్రాక్ ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పర్ఫెక్ట్ డిపిఆర్ తోటి మూసీ నుంచి ఎంత దూరం ఉండాలి,
ఇక్కడ కాలనీ బార్డర్ ఎంతవరకు ఉండాలి చూసుకొని వాకింగ్ ట్రాక్ వేసి ఇప్పటికి రెగ్యులర్గా అందరూ వాకింగ్ ట్రాక్లో వాకింగ్ చేస్తారు. రైట్. ఒకవేళ మీకు బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చింది అనుకుందాం, మీరు కార్పొరేటర్ అయ్యారే అనుకున్నాం, అసలు మీ ప్రణాళిక ఏంటి? చాలా సమస్యలు ఉన్నాయండి డివిజన్లో. సమస్యలతో పాటు అలాగే టిమ్స్ హాస్పిటల్లో మా ఎమ్మెల్యే గారు మాకు ఒక వాగ్దానం చేసిండు. కాలనీకి సంబంధించి ఒక కాలనీకి కాదు, దాదాపు 10-15 కాలనీకి సంబంధించి పార్కు విషయంలో మాకు మాట ఇచ్చిండు. ఇప్పుడు ఉన్న పార్క్ కొద్దిగా ఉంది, దానికి 2600 గజాలు ఇప్పుడు ఏదో టిమ్స్ హాస్పిటల్ సంబంధించిన జాగాలకి వెళ్ళి 2600 గజాలు మాకు పార్క్ జాగిస్తుండు. శ్రీధర్ బాబు గారు ఎమ్మటే రంగారెడ్డి కలెక్టర్ గారు కాల్ చేసి మరి ఈ సమస్య ఇమీడియట్గా పరిష్కరించాలి. అది కాలనీ వాసులకు సంబంధించి ఆ ప్లేస్ని కేటాయించారు. అది ఎందుకు కూడా పనికిరాదు. ఇప్పుడు ఈ ప్రహారీ గోడ పూర్త ఏదైతే ఉందో దానికి సంబంధించి కాలనీ వాళ్ళకు వదిలిండు. రానున్న రోజుల్లో ఇక్కడ కూడా ఒక గజ జాగా దొరకదు కాబట్టి ఎమ్మెల్యేగా దూరదృష్టితోటి రానున్న రోజుల్లో ఇప్పుడు నేను మళ్ళీ ఎమ్మెల్యే అవుతాడా కాదా, చేస్తానా చేయనా సెకండరీ. అది ఆయన ఉన్న దానికి న్యాయం చేయాలి, నేను ఉన్నప్పుడు నేను న్యాయం చేయాలి అనే ఉద్దేశంతో ఆయన ఏం చేసిండు, పార్క్ జాగా, రిజర్వేరు, ఒక గుడికి సంబంధించి ఒక 500 గజాల గుడికి, మళ్ళా స్టేషన్, ఇవి కూడా కేటాయించిండు. ఇవన్నీ ఇప్పుడు అవన్నీ క్యాన్సిల్ చేపించడం జరిగింది. చివరిగా కొన్ని ర్యాపిడ్ ప్రశ్నలు తీసుకుందాం. కేసీఆర్ ఫ్యూచర్ థింకింగ్, ఫ్యూచర్ సీఎం ఆఫ్ తెలంగాణ. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి, ఆయనకి ఏం తెలియదు. తలసాని శ్రీనివాస్ యాదవ్, గట్స్ ఉన్న నాయకుడు. మధ్యాష్కి గౌడ్, ఇంకా ఆయన ఎందుకున్నాడో ఏం చేస్తుండో ఆయనకే తెలియాలి. సుధీర్ రెడ్డి, అట్లాంటి నాయకుడు మా ఎల్బీనగర్ కాన్స్టిట్యూన్సీ ఉన్నాడంటే మా అందరికీ గర్వకారణం. ఆయనను చూసి మేము చాలా నేర్చుకుంటున్నాం. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కొత్తగా వచ్చిండు, ఏదో చేస్తా అంటుండే చేస్తాడు. ఓకే, స్వచ్ఛందంగా ఉన్నాడు కాబట్టి పబ్లిక్లా చేస్తాడు. ఇది నాటి ప్రశ్న వేదిక కార్యక్రమం చూస్తున్నాండి. రాజ్ న్యూస్ మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం.